ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జకియా ఖానం బీజేపీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కలిసి కాషాయ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి బీజేపీకి ఆహ్వానించారు. జకియా ఖానం రాజకీయ కుటుంబానికి చెందిన వారిని బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పురంధేశ్వరి అన్నారు. నిజంగా సుదీనంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో 2014 సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన. ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా. కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈరోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తుందో, నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు గాని అన్ని అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ గాని తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలా మంది పెద్దలు ఆ వక్ఫ్ సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాలు కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది. ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో పేద వర్గాల్లో గాని ముందు నుంచి కూడా అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్ని కూడా అందిస్తూ భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలుగా హిందుస్థాన్ కి నాయలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. అందరి ముస్లిం మైనార్టీలో చాలా మంది మహిళలు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి చేరాను. రెడ్డిక ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జాకియా ఖాన్ బీజేపీలో చేరినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ శాలిని. అయితే ఎమ్మెల్సీ జకియా ఖానం ఈ రోజున బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి శాలవగా కూడా ఆహ్వానించడం జరిగింది. అంటే నిన్నటి వరకు కూడా వైసీపీ ఎమ్మెల్సీగా ఆవిడ కొనసాగడం జరిగింది. అయితే ఈ జకియా ఖానం మాత్రం వైసీపీలో ఇక ఉండలేక అటు టీడీపీలోకి వెళ్ళలేక మాత్రం బీజేపీలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా బీజేపీ బలోపేతం చేసేందుకు
కొంతమేర అడుగులు పడే దిశగా కూడా ఆ పార్టీ కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి మోడీ వెళ్లి వచ్చిన అనంతరం కూడా తమ పార్టీ కార్యకలాపాలపై కింది స్థాయి బీజేపీ నాయకులు కూడా దృష్టి సారించారు. అంటే వైసీపీలో కానీ ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కానీ ఇప్పటికే అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కండువా కప్పుకోవడం కనిపిస్తోంది. ఇదే దిశలోనూ కూడా ఎమ్మెల్సీ జకియా కనం బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కూడా బీజేపీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇది కొంత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి శుభ పరిణామం చెప్పుకోవచ్చు. ఇదే దిశలో కూడా మరికొంతమంది కీలక నాయకులు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.